హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్మీ కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతి కూరతో రోటీ అండి. మా పిల్లలు నైట్కు డిన్నర్కి మెంతి రోటీ చేయమన్నారు. కొంచెం మెంతి కూర తెంపుకొని అలా మిద్దె పైన కొన్ని చెట్లు ఉంటాయి, ఆ చెట్లకు నీళ్లు పోద్దామని మిద్దె పైకి వచ్చాను. ఇది మెంతి కూర అండి. మా మిద్దె పైన ఒక టబ్బులో మెంతి కూర కోసం మెంతులు పోసాను. నేను ఎప్పుడు మెంతి కూర కోసం మెంతులు పోస్తూ ఉంటాను. చాలా ఒత్తుగా కూర ఈసారి కొంచెం పలచగా వచ్చింది. మెంతి కూర చాలా తొందరగా పెరుగుతుంది, కానీ ఇది చలికాలం కాబట్టి తొందరగా రాలేదు. ఈ మెంతులు పోసి నేను 17 రోజులు అవుతుందండి. మెంతి కూరను పెంచడం చాలా ఈజీ అండి, ఎవరైనా పెంచుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మెంతి కూరను తెంపుకొని పైన మాకు నల్లా ఉంది, ఆ నల్ల వద్ద మెంతి కూరను కడుక్కుంటున్నాను. ఈ మెంతి కూర వేర్లకు మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2-3 సార్లు కడుక్కొని మట్టి అంతా పోయేంత వరకు కడుక్కొని ఒక బుట్టలో పెట్టుకున్నాను. అందులో నుంచి నీళ్లు పోయే వరకు చెట్లకు నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు టైము 5:30 అవుతుందండి. ఇప్పుడు వ్యూ అనేది ఈ విధంగా ఉంది. మాకు హైవే చాలా దగ్గరగా ఉంటుంది, ఎప్పుడు హారన్ల సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. మెంతి రోటీ చేద్దామని కిందికి వచ్చాను. మెంతి కూరను ఇలా ఆకులు మాత్రమే ఈ విధంగా తెంపుకున్నాను. మొత్తం అదే విధంగా తెంపుకొని వాటిని సన్నగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నాను. మొత్తం అదే విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. మెంతి కూరను ముందే కడిగి కట్ చేసుకున్నాను కదా, డైరెక్ట్గా కొలత తీసుకుంటున్నాను. కట్ చేసిన మెంతి కూర 1 కప్పు అయ్యింది. ఇప్పుడు అది ఒక పాత్రలోకి వేసుకొని అదే కప్పుతో 2 కప్పుల చపాతీ పిండిని తీసుకున్నాను. మెంతి కూర 1 కప్పు తీసుకుంటే 2 కప్పుల పిండిని తీసుకున్నాను. మెంతి కూర ఫ్లేవర్ మీకు ఎక్కువగా కావాలనుకుంటే 1 కప్పు మెంతి కూరకు 1.5 కప్పు పిండిని తీసుకోవచ్చు. అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ వాము ఇలా నలుచుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఇప్పుడు 4 పచ్చిమిర్చిలను తుంచుకొని ఒక చిన్న అల్లం ముక్కను వేసుకొని ఇలా ఒక చిన్న రోట్లో దంచుకోవాలి. అల్లం ఫ్రెష్గా అయితే బాగుంటుంది, అందుకని ఇలా దంచుకొని వేసుకుంటున్నాను. అలాగే ఇలా దంచుకొని వేస్తే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. మనం ఏ కప్పుతో అయితే మెంతి కూరను పిండిని తీసుకున్నామో అదే కప్పుతో పెరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం పెరుగు వేసుకున్నందుకు నీళ్ళను చూసి పోసుకోవాలి. కొన్ని నీళ్లు పోసి పిండిని చూసుకుంటూ కలుపుకోవాలి. ఈ మెంతి కూర చాలా మంచిది. ఇది ఆకలిని, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జుట్టు రాలకుండా అలాగే జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది. మెంతి తినడానికి చేదుగా ఉంటుంది, కానీ దానివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. పిండి అనేది ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దీనికి ఏ కర్రీ అవసరం లేదండి, రైతాతో తినొచ్చు. ఇప్పుడు రైతా చేద్దామని రైతా కోసం అన్నీ కట్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, అలాగే టమాటా, ఉల్లిగడ్డ, క్యారెట్, పచ్చిమిర్చి, కీరా ఇవన్నీ సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోకుండా తురుముకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు 1 కప్పులో పెరుగును తీసుకొని ఇలా విస్కర్తో ఒకసారి బాగా కలుపుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న కీరా, పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకున్నాను. నాకు కొంచెం రైతా చిక్కగా అనిపించింది, అందుకని కొన్ని వాటర్ని యాడ్ చేసుకున్నాను.
అంతే, రైతా రెడీ అయిపోయింది. ఇప్పుడు రైతాను పక్కకు పెట్టుకొని ఇప్పుడు మేతి రోటిని చేస్తున్నాను. మూత తీసి ఒకసారి కలుపుకొని ఇలా ముద్దలు కట్టుకున్నాను. కట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక ముద్ద తీసుకొని పిండిలో ముంచుకొని ఒక పీట పైన పొడి పిండిని చల్లుకొని రోటీని చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మీడియంగా చేసుకోవాలి, మరీ పెద్దగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. అన్నీ ఒకేసారి చేసుకున్నప్పుడు చేసిన వాటిపైన ఒక క్లాత్ను వేసుకొని ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ను వెలిగించుకొని ఒక పెంక పెట్టుకొని అది వేడైన తర్వాత మనం చేసుకున్న రోటీస్ని పెంక పైన వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ మలుపుకొని కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ని రాసుకుంటూ రోటీని కాల్చుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకొకటిని వేసుకొని కాల్చుకోవాలి. ఆయిల్ కాకుండా బటర్ని కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. ఇవి 2 రోజులైనా ఉంటాయి. మనం ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళడానికి బాగుంటాయి. చూడండి రోటీలు అనేటివి మెత్తగా ఎలా ఉన్నాయి. రైతాతో టేస్ట్ అదిరిపోతుంది. ఇంతేనండి, మేతి రోటీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.